పరస్పరం విరుద్ధమైనటువంటి ఉద్వేగాలు, ఎమోషన్స్ మనిషిని చుట్టుముట్టినప్పుడు అతనికి ఏం చేయాలో తెలియదు. దీన్నే ప్రాబ్లమ్ అప్రోచ్ సిండ్రోమ్ అంటారు. ఇది అర్థం కావాలంటే ముందుగా ఎమోషనల్ కంట్రోల్ కోసం తెలుసుకోవాలి. సో ఎమోషన్స్, ఉద్వేగాలు. సో ఇందులో అనుకూలం ఉంటాయి, ప్రతికూలం ఉంటాయి. అసలు ఎమోషన్స్ అంటే ఏంటంటే, ఈ అంటే దూరంగా, మోషన్ అంటే కదలటం. అంటే ఎమోషన్ అంటే ఉన్న స్థితి నుంచి కాస్త దూరంగా కదలటం. ఇక్కడ వ్యక్తి కదలడు, అతని యొక్క మానసిక స్థితి కదులుతుంది. ఎమోషన్స్ అనేవి భయం, కోపం, అసహ్యం, ఆనందం, ప్రేమ, ఆశ్చర్యం ఇవన్నీ కూడా ఉద్వేగాలే. ఈ స్థితులు మనిషిలోకి వస్తున్నప్పుడు తను ఉన్నటువంటి సహజ స్థితి నుంచి కాస్త దూరంగా కదులుతాడు. ఉదాహరణకి కోపం వస్తే చేతిలోది విసిరు కొట్టడం, ఆశ్చర్యం వేస్తే కళ్ళు పెద్దవి చేయడం, అసహ్యం వేసినప్పుడు, అదేవిధంగా భయం కలిగినప్పుడు కళ్ళు చేతులు వణకడం, ఇవన్నీ ఉద్వేగాలు అంటారు, ఎమోషన్స్. ఇవి వచ్చిపోతూ ఉండాలి. ఎక్కువగా వస్తూ అలా ఎక్కువ సమయం ఉండిపోతున్నాయంటే ఖచ్చితంగా ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చూసుకోవాలి. సాధారణంగా సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు సైకాలజీలో. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రాబ్లమ్ అప్రోచ్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూస్తే, ఎమోషన్స్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్ల, కొన్ని రకాల ఉద్వేగ స్థితుల్ని ఎలా అధిగమించాలో తెలియకపోవటం వల్ల. సో సాధారణంగా ఏంటంటే ఇటువంటి లక్షణాలు, మనం ఉద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాము అనేటటువంటి లక్షణాలు మనల్ని కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానివ్వండి, వెంటనే వాటిని గుర్తించాలి. లేకపోతే అవి ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతలుగా మారుతాయి. తద్వారా అవి శారీరక రుగ్మతలుగా కూడా మారచ్చు.